నిజామాబాద్ లోని పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు వాహనదారులు. పెట్రోల్ డీజిల్ కొరత ప్రచారంతో పోటెత్తారు జనం. దీంతో ఏ పెట్రోల్ బంక్ చూసినా వాహనాలతో కిటకిటలాడుతోంది. మరోవైపు జిల్లాలో ఎలాంటి ఇంధన కొరత లేదని ప్రకటించింది అసోసియేషన్ సభ్యులు. జిల్లాలోని పెట్రోల్ బంకుల రద్దీపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో వాహనదారులతో పెట్రోల్ బంకులు కిక్కిరిసిపోతున్నాయి. నిన్న సాయంకాలం నుంచి కూడా గ్యాస్ కొరత, ఒకవైపు గ్యాస్ కొరత, మరోపక్క ఇంధనం కొరత ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకదనేటువంటి వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తుగా ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. పెట్రోల్ డీలర్ల సంఘం మాత్రం పూర్తి స్థాయిలో స్టాక్ అవైలబుల్ ఉంది, ఎట్లాంటి సమస్యలు లేవని చెప్తున్నారు. కానీ వాహనదారులు మాత్రం పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు చేరుకుంటున్నారు. నిన్న సాయంకాలం నుంచి కూడా మనకు నిజామాబాద్ జిల్లాలో దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఇట్లాంటి వాతావరణమే కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే ఇప్పటికే నో స్టాక్ బోర్డులను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎన్ని రోజుల పాటు యుద్ధం కంటిన్యూ అవుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కొంత ముందస్తుగానే వాహనదారులు జాగ్రత్త పడుతున్నట్టుగా మనకు విజువల్ చూస్తే అర్థమవుతుంది. పెట్రోల్ బంకుల్లో పెద్ద సంఖ్యలో వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి ఏంటి ఇంత రష్గా అనిపిస్తుంది పెట్రోల్ బంకుల్లో? షార్టేజ్ అని చెప్తున్నారు కదా పెట్రోల్. అంటే నిజంగా షార్టేజ్ ఉందా? అట్లా అంటున్నారు కానీ కనిపిస్తలేదు. పెట్రోల్ అయితే మీకు అందుబాటులో మీరు ఎప్పుడు వచ్చినా ఎస్, ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున చేస్తున్నారు కానీ పెట్రోల్ ఉంది. సో అందరూ జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఇట్లా వాహనదారులు కూడా చెప్తున్నారు పెట్రోల్ ఉంది కానీ ప్రచారం అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో తామంతా కూడా కొంత జాగ్రత్త పడుతున్నామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సార్ ఏంటి పెట్రోల్ కొరత ఉందా సార్? లేదండి, మాకు ఇంతవరకు అయితే అనిపించలేదు. నడుస్తుందని పోపించుకుంటున్నాం. నిన్న నుంచి బాగా ప్రచారం అవుతుంది సార్. ఇది ఏమో సార్, మాకైతే తెలిసిన తరకు అయితే నిజామాబాద్ ఇంతవరకు అయితే పెట్రోల్ అయితే ఏం ఎఫెక్ట్ కనవాలే. గ్యాస్ కనబడ్డది కానీ పెట్రోల్ అయితే కనవాలే. బ్రదర్ ఎట్లా కనిపిస్తుందా పెట్రోల్ కొరత ఉందా? ఏమో అన్నాడు, బంక్లో లేదు కదా. ఇక్కడ నో స్టాక్ కనిపించిందా మీకు? ఇక్కడ నో స్టాక్ బోర్డు కనిపించిందా? లేదు కనిపించలే అని పెట్రోల్ అని చెప్తున్నారు. అదే ఎందుకు ఇట్లా? సో ఇట్లా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఒక్కసారిగా వాహనదారులు ఇంధనం కోసం అయితే పెట్రోల్ బంకుల్లోకి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తమ వాహనాలని ఇంధనంతో నింపేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఫ్యూయల్ అందుబాటులో ఉండదని జాగ్రత్త పడుతున్నట్టుగా కస్టమర్లు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. సార్ ఇట్లా నిజంగా షార్టేజ్ ఉందా సార్? మన దగ్గర అయితే షార్టేజ్ ఏం లేదు పెట్రోల్. మన దగ్గర ఎందుకు ఇంతగానం వస్తుంది? ఏమో సార్, అది ఫుల్ ఉంది మన దగ్గర. స్టాక్ ఏం ఫుల్ స్టాక్ ఉన్నది, పోసేస్తున్నాం. అంటే ఫ్యూయల్ దొరకట్లేదనే ప్రచారంలో ఎంతవరకు నిజం? ప్రచారం అయితే వస్తున్నారు, ఫుల్ ట్యాంక్ చేసుకుంటారు. 1 లీటర్ 2 లీటర్స్ పోసుకుంటారు. 1000 రూపాయలు 1500 బైక్లలో పోసుకుంటారు. మీకు ఎట్లా ఉంది సార్ స్టాక్? మన దగ్గర స్టాక్ అయితే ఫుల్ ఉంది, ఉన్న కాడికి అంతా పోసేస్తున్నాం. మళ్ళీ ట్యాంక్స్ కదా. ఇప్పుడు వార్ ఎఫెక్ట్ నుంచి మీకు అంటే ఇంపోర్ట్ ఏమైనా ఇబ్బంది అవుతుంది? మనకేం ఇబ్బంది లేదు సార్, మనకేం రెగ్యులర్ గానే రెగ్యులర్ వస్తుంది. మనం బుక్ చేయగానే రెగ్యులర్ వచ్చేస్తుంది. మనకి ఏమైనా సంకేతాలు ఉన్నాయి సార్? లేదు సార్, లేదు, ఏం లేదు. ఈ పెట్రోల్ బంక్ల నిర్వాహకులు కూడా చెప్తున్నారు ఎట్లాంటి షార్టేజ్ లేదు, ఎట్లాంటి కొరత లేదు. కానీ కొంత ప్రచారం జరుగుతుంది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వస్తున్నారు. తమ వాహనాల్లో పూర్తి స్థాయిలో ఇంధనాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. తమకైతే పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి దిగుమతికి సంబంధించి ఎట్లాంటి సంకేతాలు లేవు. కానీ వాహనదారులు మాత్రం పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంక్లకు వస్తున్నారు. తమ దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది. ఎక్కడైతే రెగ్యులర్గా స్టాక్ అయిపోయేటువంటి సందర్భాలు ఉంటాయి అట్లాంటి చోటనే నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. కానీ మిగతా చోట్ల యాజ్ యూజువల్గా అయితే పెట్రోల్ దొరుకుతున్నటువంటి విషయాన్ని పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్నారు. మరోపక్క వాహనదారులు మాత్రం ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్త పడుతున్నటువంటి విషయాన్ని వాహనదారులు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.